అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని, వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందేనని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ సీఎం జగన్ సినిమా డైలాగులు చెబుతూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ స్పందించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని, వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని పేర్కొన్నారు. రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని అన్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తామని, బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయాలని, కట్టడి చేయకపోగా సమర్థించేలా మాట్లాడే వారి నేర ఆలోచనలు ప్రజలంతా గమనించాలని తెలిపారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని మర్చిపోవద్దని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే దానిలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అందరి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తామని చెప్పారు. ఏడాది పాలనలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పినా నేడు కుల, మత, ప్రాంతాల వారీగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి వ్యక్తికి ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత లేదన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు భారతీనగర్లోని క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ రాష్ట్ర బీసీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాణాసంచా కాల్చి మంత్రికి ఘన స్వాగతం పలికారు. దుర్గగుడి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. దుర్గగుడి ఈవో శ్రీనా నాయక్ అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం టీడీపీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, అభిమానులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పుష్పగుచ్చారు అందజేసి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అందరితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తన పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాత్రి నుంచి శుభాకాంక్షలు చెబుతున్నారని, నేడు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. అందరి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్లు, పెంచిన పెన్షన్లు ఇవ్వడం, ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. అన్నదాత సుఖీభవ త్వరలో ఇవ్వనున్నామని, ఉచిత బస్సు ప్రయాణానికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రహదారులు, డ్రైన్లు నిర్మాణం జరుగుతోందన్నారు. వెళ్లిపోయిన పెట్టుబడులు వస్తున్నాయని, పోలవరం రాజధాని పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తుంటే ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ కుట్ర చేస్తున్నాడని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి బెట్టింగు కట్టి అప్పులు పాలై ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత పరామర్శకు వెళ్లారని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు ప్రజలు బుద్ధి చెబితే నేడు కుల, మత, ప్రాంతాల వారీగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బలవంతపు జన సమీకరణ చేసి వాహనాలు అడ్డం పెట్టి భయానక వాతావరణం సృష్టించి నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అదే ఇప్పుడు చెప్తున్నాం కదా, తొక్కుకుంటూ వెళ్తాం, లేదంటే రప్ప 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 సినిమాలో డైలాగ్ అది ప్రజాస్వామ్యంలో ఆ డైలాగ్ చెప్పకూడదా అంటే ఇతర విధానం జనాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు. గతంలో కూడా మనం చూసాం. వాళ్ళ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని రెచ్చగొట్టించి వాళ్ళతో దాడులు చేపించి, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేపించి, అండమైన బండబూతులు తిట్టించి, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా తిట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నాడు, రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో ఒకసారి మనం కూడా ఆలోచించాలి. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. డెఫినెట్గా దీంట్లో ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులకి అర్హత లేదు. ఈ ముందుకు సాగడానికి ఖచ్చితంగా దాని మీద మేము ముందుకెళ్తామని కూడా తెలియజేస్తాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని, అటువంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి. పవన్ పేర్కొన్నారు. ప్రాంతీయ స్థాయిలో భారత ఎన్నికల సంఘం కమ్యూనికేషన్ ప్రభావాన్ని, పరిధిని పెంచడం ద్వారా ఓటర్లను చైతన్యపరచడంలో ప్రాంతీయ మీడియా ప్రతినిధులు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా ప్రతినిధులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో భారత ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి పవన్ ముఖ్య అతిథిగా పాల్గొని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన 23 నూతన కార్యక్రమాలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బందికి కల్పిస్తున్న సదుపాయాలు, ప్రక్రియాత్మక సంస్కరణలు, చట్టపరమైన చర్యలు, ఈసీఐ నూతన ఆవిష్కరణలు మరియు వనరులను వివరించారు. ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాల్లో భాగంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలకు ముందు ప్రత్యేక సార్వత్రిక నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఓటరు సమాచార స్లిప్పులు మరింత ఉపయోగకరంగా మారనున్నాయని, ఓటర్ సీరియల్ నెంబర్ మరియు పార్ట్ నెంబర్ను స్పష్టంగా చూపించనున్నామని అన్నారు. మరణాల నమోదుకు సంబంధించిన డేటాను ఆర్జీఐ డేటాబేస్ నుండి సేకరించి ధృవీకరణ తర్వాత ఓటరు జాబితాలో మార్పులు చేయడం జరుగుతుందన్నారు. ఒక్క పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా 1200 ఓటర్లకే అనుమతి ఇస్తున్నామని, ఓటర్లకు మొబైల్ డిపాజిట్ సదుపాయాన్ని అపార్ట్మెంట్లు, కాలనీలో అదనపు పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రచార దూర పరిమితి పోలింగ్ కేంద్ర ప్రవేశ ద్వారానికి 100 మీటర్లకు తగ్గించడం జరిగిందని, సీఈఓ, డీఈఓ, ఈఆర్ఓ స్థాయిలో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో మొత్తం 4719 సమావేశాలను నిర్వహించడం జరిగిందని, ఈ సమావేశాల్లో 28,000 మందికి పైగా రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. భారతీయ వారసత్వ సంపదలో కలికితులైన యోగాను ప్రపంచ దేశాలు అనుకరిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడంతో యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించిందని వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి ఎలిసా రేనాల్డ్స్ అన్నారు. భారతదేశం ప్రపంచ దేశాలకు అందించిన విశిష్ట వరం యోగా అని పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి యోగాను చేరువ చేయాలనే లక్ష్యంతో కృష్ణానదిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా ఈవెంట్ను నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించడం అభినందనీయమని తెలిపారు. కృష్ణానదిలో నిర్వహించిన యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా ఈవెంట్లో పడవలపై వేలాది మంది యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సాధించిన నేపథ్యంలో నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి ఫ్రాన్స్కు చెందిన ఎలిసా రేనాల్డ్స్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశకు వరల్డ్ రికార్డ్ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎలిసా రేనాల్డ్స్ మాట్లాడుతూ వసుదైక కుటుంబంలా ప్రపంచ దేశాలకు చెందిన వారందరూ సంపూర్ణ ఆరోగ్యం, శాంతియుత జీవనాన్ని గడపాలన్న సదుద్దేశంతో ఎంతో చారిత్రక ప్రాచుర్యం కలిగిన గొప్ప యోగాను ప్రపంచ దేశాల ప్రజలందరూ ఆచరించేలా భారత ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. యోగా కేవలం శరీరాసనాల సమాహారమే కాక మానసిక ప్రశాంతత, ఆత్మీయ అనుభూతికి మార్గం అని పేర్కొన్నారు. భారతదేశం యోగాసనాల ద్వారా ప్రపంచానికి ఒక అమూల్యమైన బహుమతి ఇచ్చిందన్నారు. యోగా ప్రాముఖ్యతను చాటేలా అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి వరల్డ్ రికార్డును సాధించడం అభినందనీయమని, యోగా వంటి ఆరోగ్య విధానం బృహత్తర రికార్డులకే పరిమితం కాకూడదని, నిరంతరం అందరూ తప్పక ఆచరించాలని ఎలిసా రేనాల్డ్స్ సూచించారు. I'm really happy to be here today to represent the World Record Union as a World Record Manager and to congratulate all the people who participated in this unique event that was held on 11th of June. It's the first time that we have that much participants doing yoga on like a river, on a watercraft, and on so many varieties of watercraft. So this is what is making this event unique also today. And we are very careful with the World Record Union to check all the security points, all the logistic of the event, and how the event is being carried on. And they did a great job here, so we really want to congratulate them again while giving them this world record. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ యోగాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత నెల రోజులుగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఎంతో శ్రమిస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి వేలాది మంది ప్రజలను యోగాలో భాగస్వామ్యం చేశారని చెప్పారు. అలీషా రొనాల్డ్ గారు ఫ్రాన్స్ నుంచి వారు వచ్చారు. వారు ఈరోజు ఒకరోజు ముందు అంటే 21 జూన్ 2025న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క వారు పాల్గొనేటటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఒక ప్రపంచ రికార్డు సృష్టించాలి, యోగాని ఒకేసారి అతి ఎక్కువ మంది 5 లక్షల మంది ఒకే చోట నుంచి పార్టిసిపేట్ చేసేటటువంటి విధంగా అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానికి ఒక రోజు ముందు ఒక మంచి శుభ ఆరంభం, శుభ పరిణామం ఈ విజయవాడ నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క రికార్డు ఫ్లోటింగ్ యోగా రికార్డ్ అంటే ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి బహుమానంగా ఇక్కడి నుంచి ఈ జిల్లా నుంచి ఒకరోజు ముందు ఈ యొక్క కార్యక్రమ స్ఫూర్తిలో తెలిపేదానికి ఈ యొక్క అవార్డు ఉపకరించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకున్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ టీం ఎన్టీఆర్ కృషి, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు అందరి సహకారంతోనే వరల్డ్ రికార్డ్ సాధించగలిగామని అన్నారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించగలమని జిల్లా యంత్రాంగం నిరూపించిందని, ఈ ఈవెంట్ జరిగిన రోజు ప్రతికూల వాతావరణం ఉండటంతో కొంతవరకు కలవరం చెందామని, అయినప్పటికీ అందరి సహకారంతో ఈ అద్భుతం సాధ్యమైందని వివరించారు. ఈ అవార్డు సమిష్టి కృషి ఫలితమని, యోగా కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అవార్డు అంకితమని పేర్కొన్నారు. ఈ ఒక స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే యోగా అనేది మన జీవితంలో భాగం అవ్వాలి. ఈ యోగాను ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా వరకు ఆరోగ్య ఇబ్బందులు రావు, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అస్సలు రావు. అట్లాగే మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మంచి వృద్ధి ఉంటుంది, మనం అనుకున్నది సాధించగలుగుతాము. ఈ యోగా అనేది మన దేశ సంపద. ఈరోజు మన దేశంలో పుట్టిన యోగాన్ని దాదాపుగా 70 వేరే దేశాలు ఇది పాటిస్తూ ఉన్నాయంటే దీని ఘనత ఎంత గొప్పదో మీరు ఒకసారి ఆలోచించండి. దీన్ని పురస్కరించుకొని రేపు విశాఖపట్నంలో కూడా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు. ప్రధానమంత్రి వర్యులు, చీఫ్ మినిస్టర్ గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ అక్కడ అటెండ్ అయ్యి వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు. ఇది ఒక మంచి స్ఫూర్తి. మన రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమం తీసుకొచ్చిన మన సీఎం గారికి, ఆయన ఆలోచనకి, ఆయన విజన్కి నేను హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లాని యోగాలో, అలాగే అడ్మినిస్ట్రేషన్లో, అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ముందంజలో ఉంచడానికి సాయశక్తి ప్రయత్నం చేసి ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఈ పరీక్షకు ఆంగ్లం, గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సామాజిక అధ్యయనం వంటి 5 విభాగాల్లో 99.42% ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,795 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. అందులో 14,527 మంది అర్హత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులందరికీ లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లికి వందనం పథకం అమలుతో ప్రతి తల్లి ముఖంలో చిరునవ్వు నెలకొందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో తల్లికి వందనం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం అమలు చేశామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ కోర్ట్ జంక్షన్ నుండి శారదా కళాశాల వరకు తల్లికి వందనం కార్యక్రమం అందజేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమం దేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయాన్ని తల్లుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నామన్నారు. ఇంట్లో ఉన్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా అందరికీ ఈ సౌకర్యం కల్పించామన్నారు. గత ప్రభుత్వం అందరికీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం స్కూల్స్ ప్రారంభమైన మొదటి రోజే తల్లుల ఖాతాల్లో సొమ్మును జమ చేయటం వల్ల కుటుంబాల్లో సంతోషం నెలకొంటోందన్నారు. తల్లికి వందనం కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయి చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 13,000 రూపాయలు, ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు మరి ఇవాళ పెద్ద ఆసరాగా నిలబడింది వాళ్ళకి. ఇది చరిత్రలో ఎన్నడూ జరగలా, దేశంలో ఎక్కడా కూడా అమలు కానటువంటి పథకం. ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున ప్రజలకి ఎంత మేలు చేస్తా ఉన్నారో అర్థమవుతా ఉంది. గత ప్రభుత్వం అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పి ఒక్క బిడ్డకి, ఈ ప్రభుత్వం 3 పిల్లలుంటే 3, 4 పిల్లలుంటే 4 అలాగే ఇచ్చి అందరికీ మేలు చేయటం వల్ల ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి సంతోషం అలాగే ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మా పిల్లలందరికీ చదువుల్లో అండగా నిలబడతాం. భావి భారత పౌరులైనటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో కానీ, ప్రైవేట్ స్కూల్లో కానీ చదువుకునే పిల్లలందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని వాళ్ళు భవిష్యత్తులో జీవితంలో సక్సెస్ అయ్యే విధంగా, బ్రహ్మాండంగా సెటిల్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మాజీ సీఎం జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తారా అని నిలదీశారు. జగన్ బతికే అబద్ధాల బతుకొని కబడ్దార్ జగన్ రెడ్డి అని ఆయన్ను హెచ్చరించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొట్టేలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు? ప్రజలు ఇచ్చిన తీర్పుతో మతి భ్రమించి ప్యాలెస్లో టీవీలు పగలగొడుతూ ఇలా మాట్లాడతావా అని ప్రశ్నించారు. రౌడీలు, గంజాయి బ్యాచ్ను వెనకేసుకొస్తావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రజలను హింసించావని అన్నారు.
5 ఏళ్లు నియంత్రణ పాలించి నేడు మళ్లీ అధికారం కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారా అని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా పర్యటనలో 2 మృతి చెందితే కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదని ఎందుకు అని ప్రశ్నించారు. ఇకనైనా జగన్ కపట నాటకాలను కట్టిపెట్టాలని పేర్కొన్నారు. అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు మీకుందా? అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏం చేశారో దమ్ముంటే చర్చకు సిద్ధమా? యోగాంధ్రను పక్కదారి పట్టించేందుకు, అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నందునే జగన్ బయట తిరుగుతున్నారని, శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకుంటామంటే కుదరదని పేర్కొన్నారు. అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్న నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనం చేస్తూ ఉన్నాం. ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం. నువ్వు అనంతపూర్ వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం. పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు. నేను అడుగుతాను, నువ్వేం చేసావు రైతులకి? 5 సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా? నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా? 10 లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేసావని రైతులను ఎక్కడ ఆదుకున్నావు? పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించావా? కొన్న ధాన్యానికి డబ్బులు ఇప్పించావా? ఏమీ లేదు కదా. సంక్షేమం మేము ముసుగులో దోపిడీ చేసావు. కనీసం దళితులకి, బలహీన వర్గాలకి, మైనార్టీలు అనేక వర్గాలకి ఇస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్లన్నా ఇంప్లిమెంట్ చేసావా నువ్వు? ప్రధాని మోదీ విశాఖపట్నం వస్తున్నారని, విభజన హామీలు ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ప్రజల గుండెలు మండిపోతున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఏపీకి ప్రధాని మోదీ వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఆ మాట తప్పారంటూ ఆమె మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ ముమ్మాటికి మోదీని దత్తపుత్రుడేనని అన్నారు. వైఎస్ఆర్సీపీకి అధినేతగా ఉన్న వైఎస్ జగన్ ఈ విధంగా వైలెంట్ గా వ్యాఖ్యలు చేయటం సరికాదని అభిప్రాయపడ్డారు. నరికేస్తాం లాంటి పదాలను వాడటం, సమర్థించడం ఏంటంటూ వైఎస్ జగన్ ను ఆమె సూటిగా ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖపట్నంలో వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడడం లేదని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం సరికాదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మించవలసింది కేంద్రమేనని ఆమె స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మించాల్సిన బాధ్యత కూడా మోడీదే అని పేర్కొన్నారు. రాజధానికి అప్పులు ఇవ్వడం కాదని అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్పై ప్రధాని మోడీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయవద్దని ప్రధాని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. విశాఖ పర్యటనకు ప్రధాని మోడీ వచ్చినప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆయనకు ఉందన్నారు. మోడీ చేస్తున్న అన్యాయాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై గట్టిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒకటేనని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల గుర్తు చేశారు. ఏపీ ప్రజలు పడుతున్న అన్ని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆమె సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యోగాంధ్ర అవసరమా అంటూ ప్రభుత్వాన్ని ఆమె సూటిగా ప్రశ్నించారు. తెలుసు, అయినా కూడా ప్రత్యేక హోదా విషయంలో మోడీ గారు ఇంతవరకు మోసం చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు కూడా ఇస్తాము అని కానీ సానుకూలంగా కానీ స్పందించటం లేదు మోడీ గారు. అయినా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతిస్తున్నారు అంటే వీళ్ళకు ప్రజల సంక్షేమం ముఖ్యమా, ప్రజల అభివృద్ధి ముఖ్యమా, లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా ప్రజలందరూ గమనిస్తున్నారు. మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నది మా విభజన హక్కు. పూర్తి ఖర్చులు కేంద్ర బాధ్యత తీసుకొని కట్టాలి అన్నది మా హక్కు అయితే, అది మాకు ఇచ్చిన హామీ అయితే, ఇప్పుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 45 మీటర్లలో కాదు 41 మీటర్లకే కడతాము అని బహిరంగంగా పార్లమెంటులోనే చెప్పి కొన్ని నిధులు మంజూరు చేశారు. ఇది అన్యాయం కాదా అని మోడీ గారిని అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీళ్ల నిల్వ ఉంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్. ఇలా 41 మీటర్ల కట్టే అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఒక బ్యారేజ్ అవుతుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని సభలో ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నగరంలోని బాలోత్సవ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానితో మాట్లాడి ప్రకటన చేయించాలన్నారు. ప్రజలకు కార్మికులకు ఉపశమనం కలిగించాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20న విశాఖ జేఏసీ చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ప్రకారం స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టిన విధానాలనే మార్చి అమలు చేస్తూ ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోందన్నారు. 3-4 నెలల క్రితం మేము ఒక ప్యాకేజీ ఇచ్చాము. ఈ ప్యాకేజీతో మా పని అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలు దానికోసం పాలాభిషేకాలు, స్వీటు పంపకాలు, టపాసులు పేల్చడం ఎంత హంగామా చేసి ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంది, ఇంకేం ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అది చెప్పిన తర్వాతనే 5,000 మందిని పనిలోంచి తీసేశారు. అది చెప్పిన తర్వాతనే పక్కనే మెట్టలకి గనులు, పోర్టు, సీ పోర్టు కేటాయించారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రం పోర్టు లేదు, గనులు లేవు. అంటే ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని నాశనం చేయడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకుని అర్థమవుతుంది. ఈ 11,440 కోట్ల స్పెషల్ ప్యాకేజీ దాని అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది, కార్మికులు కూడా అర్థమైంది. ఈ 11,400 కోట్లలో నిబంధనలు ఉన్నాయి. జీతభత్యాలకు వాడకూడదు, దాన్ని ముడి సరుకుకి వాడకూడదు, యంత్రాలకు వాడకూడదు. ఎందుకు ఇచ్చినట్టు దీన్ని? చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా యోగా యొక్క ప్రాధాన్యత విద్యార్థులకు తెలియజేయాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు యోగా ఇంటర్నేషనల్ డేని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. ఈ నెల 21వ తేదీన విశాఖ ఆర్కే బీచ్లో ప్రపంచ రికార్డులను నమోదు చేసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే 2,11,00,000 మంది ప్రజలు వారి పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంగళగిరి ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, యువత పాల్గొని పలు ఆసనాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా మే 21 నుంచి పండుగల ప్రతి గ్రామం, పట్టణంలో యోగా సాధన కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. పర్యాటక ప్రాంతాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం గత నెల రోజుల నుండి రాష్ట్ర ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. మన చారిత్ర వారసత్వ సంపద అయిన యోగా నేడు విశ్వవ్యాప్తమైందని, బీపీ, మధుమేహం, హార్మోన్ల అసమతుల్యం వంటి జీవనశైలిని, అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు యోగా రామబాణం అని పేర్కొన్నారు. 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్ను నేర్చుకుని ప్రతిరోజు యోగా సాధనను భాగం చేసుకుని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నారు. యోగా ఔన్నిత్యాన్ని చాటి చెప్పేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఈ నెల 21వ తేదీన విశాఖ ఆర్కే బీచ్లో ప్రపంచ రికార్డులను నమోదు చేసుకోవడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. యోగా అనేది ప్రతి 9th క్లాస్ నుంచే ఇంట్రడ్యూస్ చేయడం, వీక్లీ ట్వైస్ యోగా క్లాసెస్ పెట్టడం, అంతేకాకుండా యోగా కొరకు డీమ్డ్ యూనివర్సిటీ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే మనం ఇది కాన్సెప్ట్ ఏంటంటే యోగా ఫర్ 1 ఎర్త్ అండ్ 1 హెల్త్, అంటే యోగా ఫర్ 1 ఎర్త్ అండ్ 1 హెల్త్ అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా, ప్రశాంతంగా మనము పనులు చేసుకోవాలి, ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. అంటే యోగా చేయాలని మనం ఇప్పుడు చెప్పట్లేదండి. అనాది నుంచి కొన్ని సంవత్సరాలు, అంటే కొన్ని వేల సంవత్సరాలు, అంటే 2,700 సంవత్సరాల క్రితం, అంటే BCE నుంచి కూడా మీరు సింధు నాగరికత చూస్తే ఆ సింధు నాగరికతలో ఉన్న తవ్వకాల్లో యోగా ముద్రికలు మనకు కనిపించినాయి. అంతేకాకుండా ఆది యోగి, ఆది గురువైన మరి శివుడు మహర్షులకి అండ్ చాలా మంది కూడా వాళ్ళందరూ కూడా సప్త మహర్షులకి యోగాని నేర్పించడం, అంతేకాకుండా అందులో అగస్త్యుడు అనేవాడు మహర్షి చాలా ఈ యొక్క యోగాని ప్రతి మూలలు, అంటే ప్రపంచంలో ప్రతి మూలలు కూడా వెళ్ళి దీని గురించి ప్రాచుర్యం చేశారు. కనుక యోగా అనేది ఈరోజు ఒక ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా దీన్ని ఎంత ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేశారో మనం గమనించాలి.
మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యతని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘన జరిగినా ప్రతి ఒక్కరూ స్పందించాలని వారు పిలుపునిచ్చారు. హక్కుల ఉల్లంఘన జరిగినట్లు గమనిస్తే స్పందించకపోతే రేపు అదే పరిస్థితి అందరికీ ఎదురవుతుందని అన్నారు. ఆంధ్ర అడ్వకేట్స్ ఫోరం ఆధ్వర్యంలో మానవ హక్కుల పరిరక్షణ, న్యాయవాదుల పాత్ర అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్, విద్యావేత్త డాక్టర్ వసుంధర, అడ్వకేట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ బి అశోక్ కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొని విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ హక్కులు ప్రాథమిక హక్కులని అన్నారు. ఈ హక్కులకు ఎవరు భంగం కలిగించినా ఖచ్చితంగా స్పందించాల్సిందేనని స్పష్టం చేశారు. మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు మాత్రమే కాకుండా ఎక్కడైనా ఎవరి హక్కులు ఉల్లంఘన జరిగినట్లు గమనించినా వెనువెంటనే స్పందించాలన్నారు. మానవ హక్కులు కాపాడుకునేందుకు మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వంటి వాటి పట్ల అవగాహన పెంపొందించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా సమాజాన్ని చైతన్యపరచడంలో న్యాయవాదులు ఎప్పుడూ ముందుంటారన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాల తీరు పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలో లేనప్పుడు ఒక విధంగా, ఉన్నప్పుడు మరో విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రతీకార చర్యలకు అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులే లేనట్లుగా 2-3 పెత్తనం సాగించుతున్నారని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి సరికాదని వారు స్పష్టం చేశారు. కూడా సమాజం స్పందించాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. సమాజం స్పందించినప్పుడే, ప్రజలు స్పందించినప్పుడే మానవ హక్కుల్ని మనం కాపాడడం జరుగుతుంది. ఇప్పుడు మన కళ్ళెదుటే ఒక వ్యక్తిని టార్చర్ చేస్తున్నారు, కొడుతున్నారు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సైలెంట్గా చూస్తూ ఉన్నారు ఒక ప్రేక్షకుల మాదిరిగా, అంటే అది చాలా ఘోరమైనటువంటి విషయం. అలా కాకుండా ప్రతి ఒక్కరూ స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం సరిగ్గా ఆలోచించి, సరైనటువంటి పద్ధతిలో ఆలోచించి రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగ విలువలు ఏం చెప్తున్నాయి, ఒక మనిషి యొక్క జీవించే హక్కు అంటే ఏంటిది, గౌరవప్రదంగా మనిషి జీవించాలంటే ఆయన ఎలా ఉండాలి అవుతుంది. మీరు 24 మంది మంత్రులు ఎందుకు పెట్టారు? అన్ని మీ ముగ్గురే చేసుకునేటట్లయితే వాళ్ళందరూ ఎందుకు? మేము బీసీలకు ఇచ్చాం, ఎస్సీలకు ఇచ్చాం, మైనార్టీలకు ఇచ్చాం అనేటువంటి ఈ ప్రజలను మభ్యపెట్టే మాటలు ఎందుకు? ఇది ఒకవైపు అయితే, ఏడాది పాలన చేసాం, సుపరిపాలన అన్నారు. ఎక్కడ సుపరిపాలన జరిగింది? ఎక్కడ మంచి పాలన ఉంది? ఎంతసేపు దుష్టపాలన, ఇంక్లూడింగ్ అంటే ఈరోజు జర్నలిజానికి కూడా స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. మీడియా మిత్రులకు కూడా ఎలాంటి స్వేచ్ఛ లేకుండా కనీసం నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే ప్రయత్నం చేసే వారికి ఏ రకమైనటువంటి స్వేచ్ఛ ఉండి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు, ఎంపీలు ఉన్నవాళ్ళు, వాళ్ళు చట్టసభకి వెళ్ళి చట్టాల గురించి మాట్లాడటం, విశ్లేషించడం మానేసి ఇసుక ఎలా దోచుకోవాలి, మైన్స్ ఎలా దోచుకోవాలి, వాళ్ళ కింద ఉండే అధికారులకు రికమెండేషన్లు ఎలా ఇవ్వాలి, వాళ్ళని ఎవరిని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలనే దాని మీద శ్రద్ధ చూపిస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన పనులు వదిలేసేసి వన్ టౌన్ వస్త్రలత వద్ద జనసేన పార్టీ సభ్యత్వం కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ నాయకులు బాడిత శంకర్ ఆధ్వర్యంలో కార్డుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది వస్త్రలత ప్రాంగణంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయటం జరిగిందని, వారందరికీ గుర్తింపు కార్డులను నేడు అందించడం జరిగిందన్నారు. కార్మికులకు ఏదైనా జరగరానిది జరిగితే వారికి భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 5 లక్షల రూపాయల స్కీమ్ను ఏర్పాటు చేశారన్నారు. కార్మికులకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చేరేలా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం గొప్పదని అన్నారు. తల్లికి వందనం గురించి వైసీపీ అధినేత జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జగన్ హయాంలో 42 లక్షల మందికి ఇస్తే తాము 67 లక్షల మందికి తల్లికి వందనం ఇచ్చామని అన్నారు. ఎన్నికల్లో ఏమి వాగ్దానాలు చేశామో అవన్నీ అమలు చేస్తున్నామని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద మనసుతో ఈ 5 లక్షల స్కీమ్ ని ఏర్పాటు చేసి, వారి ఇంట్లో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఏదైనా కార్మికులకి కష్టకలి ఏదైనా వెహికల్ మీద వెళ్తున్నప్పుడు, లేదా పైనుంచి పరంజాయేసి పడిపోయినప్పుడు నష్టం జరిగితే ఎవరు తీర్చలేరు. అందుకని ఈ సభ్యత్వ నమోదం ద్వారా వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చేరేలాగా మా ఆది నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. మరి ఈ ప్రాంగణంలో, ఈ ఏరియాలో 1500 మందికి మేము ఫ్రీగా కట్టి, వాళ్ళందరికీ కూడా మేమే భరోసాగా ఉండి, కొంతమంది అయితే సగం కట్టుకున్నారు, ఆ డబ్బులు కూడా మేమే బేర్ చేసి వారికి కట్టడం జరిగింది. దురదృష్టశాతం 2 చనిపోయారు మొన్న వరదలకి. వాళ్ళకి 5 లక్షల రూపాయల చొప్పున నాగబాబు గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి చేరదేయడం జరిగింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చిన్నపాటి వర్షాలకి జలమయమయ్యే పరిస్థితి ఉందని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు అన్నారు. తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవుట్ ఫాల్ డ్రైన్ నిర్వహణ, రోజువారీ పూడికతీతలో లోపాలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ 10 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉండటం వెరసి డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి ఎక్కడ కనపడటం లేదన్నారు. 1 టౌన్ పరిధిలోని డ్రైన్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్ల చిన్నపాటి వర్షాలకే ముంపునకు గురవుతున్నాయని అన్నారు. డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి త్వరగా కోలుకోవాలని, నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 298 కోట్ల రూపాయలు స్ట్రామ్ వాటర్ డ్రైన్లకు విజయవాడకు ఇవ్వకుండా దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు. వాటిని స్టార్మ్ వాటర్ డ్రైన్లకు ఇస్తే ముంపునకు నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం కానీ దీనికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడం కూడా ఈ వర్షపు ముంపు, చిన్నపాటి వర్షాలకి ముంపుకు గురవుతున్న పరిస్థితి. దీన్ని నివారించేదానికి ప్రస్తుతం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు మరి ప్రమాదం జరిగి గాయంతో హైదరాబాద్లో ఉన్నారని తెలియజేశారు. త్వరగా ఆయన కోలుకొని ఈ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద దృష్టి సారించాలని, ప్రజలందరికీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 298 కోట్ల రూపాయలు స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధుల్ని గత 10 ఏళ్ల నుంచి విజయవాడకి ఇవ్వకుండా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ 298 కోట్ల రూపాయలు విజయవాడకి ఇస్తే ఈ పెండింగ్లో ఉన్నటువంటి స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణాలకి ఆ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వర్షపు ముంపు నుంచి విజయవాడ నగరాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేయొచ్చు. దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, ఆ బెంచ్ను ఏపీలో ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య భవిష్యత్తులో విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే దక్షిణాదిలో 2వ పార్లమెంట్ ఏర్పాటు చేసి శీతాకాల సమావేశాలను అక్కడ నిర్వహించాలని సూచించారు. ఈ నెల 21న విశాఖపట్నం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి దక్షిణ భారతదేశ ప్రజల తరపున కీలక డిమాండ్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్ వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసిన తరహాలో దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బెంచ్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, దక్షిణ భారత రాష్ట్రాలు దేశానికి అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కేంద్రం తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య భవిష్యత్తులో విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే దక్షిణాదిలో 2వ పార్లమెంటు ఏర్పాటు చేసి శీతాకాల సమావేశాలను అక్కడ నిర్వహించాలని సూచించారు. అలాగే ఆర్బీఐ ఆధీనంలోనే బ్యాంకుల్లో సిబిల్ స్కోర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. దేశానికి 2వ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేసిన రాయపాటి తమ డిమాండ్లపై ప్రధాని సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ఈ రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 10 సంవత్సరాల పైన అయింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమన్నా చేశారా? కాబట్టి సీమాంధ్రాలను ఎంపీలు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మనకు సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? సుప్రీంకోర్టు బెంచ్ రావటం వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాలకు కూడా మరి దగ్గర ప్రాంతం కాబట్టి మరి ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఓయూ జేఏసీ, తెలంగాణ జేఏసీతో కూడా మాట్లాడాం, విద్యార్థి జేఏసీతో. వాళ్ళు ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం గురవుతుంది. 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారు. ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు స్పందించి నరేంద్ర మోడీకి చెప్పాల్సిన పరిస్థితి. రెంటపాడలో కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు ఖండించాయి. రాజకీయ పర్యటనలో రాజకీయాల గురించి మాట్లాడాలి గానీ ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కమ్మ వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని, రాజధాని విషయంలో కూడా ఇతర కులాలలో కమ్మవారిపై ద్వేషం కలిగేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన ఓదార్పు యాత్రలో కమ్మ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కమ్మవారి సేవా సమితి ఉపాధ్యక్షుడు గుమ్మడి రామకృష్ణ, పలువురు ప్రతినిధులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. గుమ్మడి రామకృష్ణ మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గం అన్ని పార్టీల్లో ఉందని, ఓదార్పు యాత్రలో కమ్మ కులాన్ని ప్రస్తావించడం అనవసరమని అన్నారు. కొడాలి నాని వంటి వారిని కమ్మ సామాజిక వర్గం నేతలకు విరుద్ధంగా ఉపయోగించారని ఆరోపించారు.
జగన్ ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానించారని, అమరావతిని కమ్మరావతిగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. కమ్మ సేవా సమితి అధికార ప్రతినిధి పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ రాజకీయ పర్యటనలో రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కమ్మ వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని, రాజధాని విషయంలో కూడా ఇతర కులాల్లో కమ్మవారిపై ద్వేషం కలిగేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వచ్చిందా, ఎవరినన్నా నిందించిందా, ఎవరి గురించి అయినా మాట్లాడిందా, ఆవిడ గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. మరి అట్లాగే బయట కూడా మరి కొడాలి నాని కానీ వంశీ కానీ వీళ్ళందరూ కూడా మరి అనేక రకాలుగా మాట్లాడారు. చాలా తప్పది. మీరు ఎప్పుడు చెప్తున్నాం మీరు గురించి కులం ప్రస్తావన చేయమాకండి. మీరు రాజకీయాలు మాట్లాడుకుంటే మా కులం గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. మళ్ళీ చెప్తున్నాం, మీరు పరిపాలించినప్పుడు మరి ఏపీ వెంకటేశ్వర నిజాయితీగల ఆఫీసరు 5 సంవత్సరాలు ఆయన్ని దూరంగా పెట్టారు సర్వీస్కి. అట్లాగే రమేష్ కుమార్ IAS ఆఫీసరు ఆయన ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెంట్గా ఉంటే ఎన్నికలు పెడితే దాని మీద బోర్డులను దూషించి కమ్మ కమిషన్ అన్నారు. అట్లా ఉంటుంది అక్కడ కమ్మ కమిషన్ ఉంటుందా? అట్లాగే కమరావతి అన్నారు. కమరావతిని ద్వేషించి మీరు మాట్లాడుకున్న తెలివితేటలుగా మీ మంత్రులతోటి మరి మీ వంది మాటలతో కూడా అనేక రకాలుగా దూషించి అమరావతిని 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు. కామెంట్లు చేసి దేశాన్ని సృష్టించినటువంటి ఏ ఒక్క అంశంలో అయినా నీకు సవాలు విసురుతున్నాం. కమ్మ కులస్తులు ఎక్కడైనా మిగతా కులవాళ్ళ కంటే గొప్పగా పదవులు పొందినటువంటి చరిత్ర ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో లేదు. డిఎస్పీలు అనేది ఒక అబద్ధం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకునేటువంటి నిర్ణయాలకి దానికి ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది. దానికి నువ్వు కమ్మ కులాన్ని ఆపాదిస్తావు. ప్రతిదీ ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా వ్యవస్థ మీద నిన్ను ప్రశ్నిస్తే దాన్ని కమ్మ కులాన్ని ఆపాదిస్తూ ఉంటావు. కమ్మ కులస్తులు సమాజంలో మిగతా కులాల వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో వారితో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కమ్మ కులంలోనే ఉంది. కార్మిక హక్కులు కాలరాసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. పని గంటలు పెంచాలనే నిర్ణయాన్ని తక్షణమే విరమించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు గాలికి వదిలేసి కార్పొరేటర్లకు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. పని గంటల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పని గంటల పెంపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర, సిఐటియు నేత NCH నరసింగరావు, ISDU రాష్ట్ర కార్యదర్శి పోలారి మాట్లాడుతూ పని గంటలను పెంచుతూ కూటమి ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 138 సంవత్సరాల క్రితం పోరాడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని అవహేళన చేస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మహిళలకు పగటిపూటే రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం శ్రామిక మహిళలను రాత్రి వేళలో పనిచేయించడాన్ని మానుకోవాలన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాలే కూటమి పెద్దలకు ముఖ్యమని విమర్శించారు. గత 15 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కనీస వేతనాలను సవరించలేదని, తక్షణం సలహా మండలిని నియమించి ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని 26,000 నిర్ణయించి రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. 26,000 లోపు జీతాలు ఉన్న కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకువచ్చే 4 లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు నిలుపుదల చేయకపోతే కార్మిక ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని కూటమి నేతలను హెచ్చరించారు. ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు, స్కీమ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళందరికీ కూడా అందేటటువంటి, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కీము ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ యొక్క పేదలకు అందనందువల్ల ఈరోజు లక్షలాది మంది అమ్మఒడి పథకానికి దూరం కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. రేపు గృహాలకు సంబంధించి కానీ లేకపోతే ఇతరితర సంక్షేమాలు ఏవి కూడా అందలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈరోజు మేము కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా మరి నిర్ణయం తీసుకొని సంక్షేమ పథకాలు కార్మికులందరికీ అందేటట్లు చూడాలని, వర్తింప చేయాలని, మహిళలకి తమ ఇష్టమైతే తప్ప లేకపోతే నైట్ డ్యూటీలు చేయొద్దని, 8 గంటల పని విధానమే కొనసాగించాలి, 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ కార్మికులందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. 10 గంటలకి మార్చేదానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. శతాబ్ద కాలంగా అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్నటువంటి 8 గంటల పనిని ఈరోజు ఒక పక్కన కార్పొరేట్లో 12 గంటలు, 15 గంటలు పనిచేయమని, ఆదివారం కూడా పనిచేయమని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మా ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ల ప్రభుత్వాలే, కార్పొరేట్ల పాలనకు అనుగుణంగా మీకు చేస్తామని చెప్పేసి చెప్తున్నట్టుగా ఈరోజు సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సంస్కరణల్ని వెంటనే ఉపసంహరించాలి. క్యాబినెట్లో ఏదైతే అమెండ్మెంట్స్ చేశారో వాటన్నింటి కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కార్మిక వర్గం యొక్క తమ నిరసనని
వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. రేపు జూలై 9న కార్మిక సంఘాలన్నీ కలిసి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కూడా పూనుకుంటున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే శ్రామికులు ఉపయోగించుకోవాలో ఆ సమయాన్ని లేకుండా చేసే ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా ఏదైతే 10 గంటలు పెంచుతూ ఉన్నారో వెనక్కి తీసుకొని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఇవాళ ఉపాధి పథకాలన్నీ లేదా ముఖ్యంగా సంక్షేమ పథకాలని మొత్తం కార్మిక వర్గం అందే రకంగా 20,000 రూపాయలు కనీస వేతనంగా మార్చి 25,000 రూపాయల లోపు ఉన్న అందరికీ సంక్షేమ పథకాలు అమలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేబర్ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.